ఎవరికి ఇంత కూడా ఐడియా లేదు బ్రూనోకి ఇలా జరిగిద్దని. ఇంతకీ ఏం జరిగిందంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ అథ్లెట్ పేరు బ్రూనో. బ్రూనో కూడా ఎక్స్పెక్ట్ చేసుండడు ఆ రోజు తనకి ఇలా జరిగిద్దని. ఇంతకీ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, బ్రూనో ఒక రన్నర్ అనుకున్నాం కదా. బ్రూనో ఒక రన్నింగ్ రేస్ లో అయితే పార్టిసిపేట్ చేస్తాడు. బ్రూనో ఆ రన్నింగ్ రేస్ లో అయితే కొద్ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే సెకండ్ అయితే వస్తాడు. తనకి సిల్వర్ మెడల్ అయితే వచ్చింది. తనకి సిల్వర్ మెడల్ వచ్చిందని చెప్పి చాలా ఆనందంగా స్టేడియం మొత్తం తిరుగుతాడు. అయితే ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఒక ట్విస్ట్ అయితే జరిగిద్ది. అది ఏంటి అంటే ఫ్రెండ్స్, బ్రూనో దగ్గరికి ఒక రిపోర్టర్ అయితే వచ్చి మీకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, దానికి మీరేమంటారు అని చెప్పి అడిగిద్ది. అప్పుడు బ్రూనోకి ఏం అర్థం కాక నాకు వచ్చింది గోల్డ్ కాదు సిల్వర్ చెప్తాడు. అయితే ఇక్కడ మళ్ళీ రిపోర్టర్ మీకు గోల్డే వచ్చిందని చెప్పి అంటది. బ్రూనోకి ఏం అర్థం కాదు, నేను సెకండ్ ప్లేస్ లో వచ్చా కదా, నాకు సిల్వర్ కదా రావాల్సిందని చెప్పి మళ్ళీ రిపోర్టర్కి అయితే చెప్తాడు. ఇప్పుడు రిపోర్టర్ తన ఫోన్ లో ఉన్న రిజల్ట్ ని బ్రూనోకి చూపించింది. బ్రూనో చూడండి ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడు. బ్రూనోకి ఎందుకు గోల్డ్ మెడల్ వచ్చింది, ఎందుకు తనని ఫస్ట్ గా డిక్లేర్ చేశారు అంటే ఎవరైతే ఆ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి తన లైన్ కాకుండా పక్క లైన్ లో అడుగు పెట్టాడు. దాని ద్వారా ఏంటంటే అతన్ని డిస్క్వాలిఫై చేశారు. బ్రూనో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. అలా లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ అయితే బ్రూనోకి జరిగింది ఆ రోజు. మీ లైఫ్ లో కూడా ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ జరగాలని కోరుకుంటూ మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో లేదా సబ్స్క్రైబ్ అయితే చేయండి.